ఈ వీడియోలో నేను మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దు. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే మా శారదక్క దగ్గరికి అయితే వెళ్ళాను. మధ్య కాలంలో ఊరికి వెళ్ళేది కూడా ఇయర్లీ వన్సే అవుతుంది. ఆ వెళ్ళినప్పుడే అందరినీ కవర్ చేస్తూ రావాలి. రీసెంట్గా మా బావకి యాక్సిడెంట్ అయిందనమాట. సో అప్పుడైతే వెళ్ళలేకపోయాము. పేరుకే బావ గాని తండ్రి తర్వాత తండ్రిలా చూసుకుంటారనమాట. ఈ వీడియోలో అయితే ఒక కామెడీ సీన్ ఉంది. ఎవరైనా గుర్తుపెట్టినట్లయితే కామెంట్ చేయండి. మా గ్లోరమ్మ నిత్యమ్మ అయితే మాతో కలిసిపోయారనమాట. ఎంత పెద్దగా అయిపోయారో పిల్లలు. చూస్తుండగానే మా చేతులతో పెంచిన వాళ్ళు ఎంత పెద్దగా అయ్యేసరికి చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. సమ్మర్ వచ్చిందంటే చాలు కదా, అందరూ ఏసీ రూమ్ లో చక్కగా హాయిగా పడుకోవాలనుకుంటారు. బట్ హాలిడేస్ కూడా సమ్మర్ లోనే వస్తాయి. సో అంత దూరం వెళ్ళాం కదా, ఇక్కడ నుంచి మేము మా ఊరికి వెళ్ళడానికే మాకు చాలా టైం టేకన్ అండ్ చాలా టైర్డ్ అయిపోతామన్నమాట. మాకేమో రిలేటివ్స్ ఎక్కువ. సో ఒకరి దగ్గరికి వెళ్తే ఒకరు ఫీల్ అవుతారు. అందరి దగ్గరికి మమ్మల్ని రావాలంటే మేము ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాము. అందరి దగ్గరికి వెళ్ళి రావాలంటే మేము మనుషులమే కదా, ఆల్రెడీ మేము చాలా టైర్డ్ అయిపోయి ఉన్నామన్నమాట. బట్ మమ్మల్ని అయితే ఎవరు అర్థం చేసుకోరు. అందరినీ మేమే అర్థం చేసుకోవాలి. మా బాప మా అయితే టైం చాలా తక్కువ స్పెండ్ చేసాము. ఊర్లు తిరిగేసరికి మాకు టైం అంతా అయిపోయింది అనమాట. ఈ లోపు మా కార్తీక్ ఏమో కంపెనీ నుంచి కాల్స్ వచ్చేయాలని. మరి తప్పదు కదా. సో ఎవరు కూడా ఎన్ని డేస్ ఒప్పుకోరు. మిషన్కి వెళ్ళలేదు. మా బావగారికి యాక్సిడెంట్ అయినప్పుడు వెళ్ళలేదు కదా. సో బావగారికి యాక్సిడెంట్ అయి 5 months అవుతుంది. అప్పటి నుంచి పిల్లల్ని బయటకు కూడా తీసుకువెళ్ళలేదు. సో వెళ్ళకనే వెళ్ళాం కదా అని చెప్పి మేము అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. పిల్లలకి కూడా ఒక మెమరబుల్ గా ఉంటది కదా బయటకు తీసుకొని వెళ్తే అని చెప్పి ఈ ప్లాన్ అయితే చేసాం. ఇది వచ్చేసి రాజాంలో ఆహా రెస్టారెంట్, పాల్కొండ రోడ్ లో ఉంటది. మా నిత్యం అయితే ఎవరిని గుర్తుపట్టట్లేదు, అసలు ఎవరితో మాట్లాడట్లేదు. మా అక్క, మా లిల్లమ్మ, మా గ్లోరమ్మ అయితే పిచ్చెక్కిపోయారు ఎప్పుడు మాట్లాడుద్దా అని. సో కొంచెం టైం పట్టుద్ది కానీ నిత్య అయితే మాట్లాడుద్ది. మాట్లాడిందా అంటే అస్సలు వదలదు. మా నిత్యమ్మకైతే లిల్లమ్మ మంచిగా జడలు వేసింది. చాలా బాగున్నాయి జడలు అయితే. డ్రెస్ కి హెయిర్ స్టైల్ కి వచ్చి బాగా సెట్ అయింది. ఇంకా స్టార్టర్స్ అయితే మేము చికెన్ లాలీపాప్స్ అండ్ చికెన్ మ్యాజెస్టిక్ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం మా నిత్యమ్మ చాలా ఇష్టంగా తినింది. ఏ మాట కామాటే ఊర్లోనే బాగుంది మా నిత్య. ఎక్కడికంటే ఎందుకో ఏమో మాకు కూడా అర్థం కాలేదు. ఊర్లోనే కొంచెం మంచిగా కూడా తినింది. ఇక్కడ నేను కోరిండి తినిపించినా సరే అస్సలు తినదు. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత బటర్ నాన్స్ అయితే తీసుకున్నాము. 2 స్పెషల్ బిర్యానీ కూడా తీసుకున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అందరం కూడా సంతృప్తిగా కడుపు నిండా తిన్నామన్నమాట. ఫుడ్ కంటే ఎక్కువగా మేము లెమన్స్, ఆనియన్స్ ఎక్కువ అడిగామన్నమాట. ఆ వెయిటర్ మమ్మల్ని ఎంత తిట్టుకున్నాడో గానీ కార్తీక్ అయితే లాస్ట్ లో టిప్ ఇచ్చేసాడులేండి. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ అందరూ ఆంధ్రాలోనే ఉన్నారు. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది, అయ్యో అంతమందిని వదిలేసి ఎంత దూరం వచ్చామా అని. కానీ ఇలానే బాగుంది.